హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అపర్ణ ఇలా అంటుంది. అయితే ఇప్పుడు మీ మామయ్య తప్పు చేయలేదు అని అంటున్నావా అని అంటుంది. అప్పుడు కావ్య అంటుంది, లేదు నేను తప్పు చేయలేదు అని మామయ్య గారికి సపోర్ట్ చేయట్లేదు అని అంటుంది. మరి ఏమంటున్నావు? ఇంకేంటి, తప్పు చేశాడని నువ్వు ఒప్పుకుంటున్నావు, తను ఒప్పుకున్నాడు, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని అంటుంది అపర్ణ. అంటుంది, నేను అందుకే నా రూమ్లోకి రావద్దు అని చెప్తాను, ఇందుకే ఇలా మాట్లాడతావని కొంచెం చనివిస్తే వచ్చి నెత్తిన కూర్చుంటున్నావు అని అంటుంది అపర్ణ. వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్తుంది. మీరు ఇలా దబాయిస్తే, ఇలా కొట్టినట్టు చెప్తే నేను వెళ్తా అనుకుంటున్నారా? నేను వెళ్ళను అని అంటుంది కావ్య. అప్పుడు అపర్ణ అంటుంది, ఏంటి నాకే ఎదురు సమాధానం ఇస్తున్నావు? అందుకే నా రూమ్లోకి అడుగు పెట్టకని చెప్పాను, నాకు ఎదురు పడకని చెప్పాను, కొంచెం చనివిస్తే నన్నే నిలదీస్తున్నావేంటి అని అంటుంది అపర్ణ కావ్యని. నీకేం తెలీదు, నువ్వు వెళ్ళు కావ్య అని అంటుంది. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించింది, ఒక భర్త మోసం చేస్తే ఎలా ఉంటుంది నీకేం తెలుసు అని అంటుంది. ఒక కూతురు కొడుకు తప్పు చేస్తే క్షమించే ఏ ఆడదైనా కూడా భర్త తప్పు చేస్తే మాత్రం జీవితాంతం గుండెలోనే మోస్తుంది అని చెప్తుంది అపర్ణ. ఇది నేను తనపై పెట్టుకున్న గౌరవానికి దెబ్బతీసింది. తను చేసిన అన్యాయం నాకు గుర్తు వస్తూనే ఉంటుంది. అసలు తను తప్పు చేశాడు అని నిరూపించిందే నువ్వు కదా, మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నావు అని అంటుంది అపర్ణ కావ్యని. నేను తనని అస్సలు క్షమించలేను, ఇదంతా నేనే భరిస్తాను, ఇదంతా లైఫ్ లాంగ్ నేనే క్షమిస్తాను, భరిస్తాను, సహిస్తాను, నువ్వు దాని గురించి అస్సలు మాట్లాడకు అని చెప్తుంది కావ్యకి. కావ్య అంటుంది, అత్తయ్య మీరు ఒక్కరు మామయ్య గారికి వేసిన శిక్ష కాదు అత్తయ్య, మీరు ఇది మూసినన్ని రోజులు మీరు బాధపడుతూనే ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. కవి గారు అప్పుకి కాల్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా అప్పు మాత్రం లిఫ్ట్ చేయదు. అటుగా వస్తున్న స్వప్నను పిలుస్తాడు. పిలిచి ఒకసారి మొబైల్ ఇవ్వవా స్వప్న అని అడుగుతాడు. అప్పుడు స్వప్న అంటుంది, నా మొబైల్ అడగడానికి నా భర్తే భయపడతాడు, నువ్వు అడుగుతున్నావేంటి అని అంటుంది స్వప్న. లేదు స్వప్న, ఒకసారి ఇవ్వు అని అంటాడు కవి గారు. అప్పుడు స్వప్న అడుగుతుంది ఎందుకు అని. ఇగో మీ చెల్లె ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి నీ మొబైల్తో ట్రై చేస్తాను అని చెప్తాడు కవి. అప్పుడు స్వప్న చెప్తుంది కవి గారికి, తను లిఫ్ట్ చేయట్లేదు అంటే ఇష్టం లేదనే కదా నీతో మాట్లాడడం, అలాంటప్పుడు నా మొబైల్తో చేయడం ఎందుకు కవి ఇలా సమస్యల్ని తీసుకొచ్చుకుంటావు, సమస్యని ఎందుకు ఇలా పెద్దది చేస్తావు, నువ్వు కొన్ని డేస్ ఆఫీస్కి వెళ్ళు, కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అని చెప్తుంది. అప్పుడు రాహుల్ అక్కడికి వస్తాడు. వచ్చి, ఏంటి స్వప్న అలా అంటున్నావు, ఒకసారి మాట్లాడించవచ్చు కదా అని అంటాడు. ఏంటి రాహుల్ నువ్వు మాట్లాడేది, నీకేమైనా సెన్స్ ఉందా, ఎందుకు ఇలా గొడవల్ని పెద్దదిగా చేయాలని చూస్తావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాహుల్ని వాళ్ళ మమ్మీ పిలుస్తుంది, ఏంటి అనేసి అంటుంది. అప్పుడు రాహుల్ చెప్తాడు, ఇలా చెప్తుంది స్వప్న ఆఫీస్కి వెళ్ళమని, తను ఆఫీస్కి వస్తే నాకు అడ్డుగా ఉంటాడు కదా అమ్మ అని చెప్తాడు రాహుల్ రుద్రానికి. నువ్వెందుకురా అలా చెప్పావు అని అంటుంది రుద్రాని. కవి అప్పు ఇద్దరు కలిస్తేనే కానీ మనకు ప్రాబ్లం రా, ఒకవేళ కవి అప్పు ఇద్దరు క్లోజ్ అయ్యి కళ్యాణ్ అప్పును మ్యారేజ్ చేసుకుంటాను అని అంటే అందరిలాగా అప్పు సెన్సిటివ్ కాదురా, తనని తట్టుకోవడం మన వల్ల కాదు, ఆమె చాలా ముదురు అన్నట్టు మాట్లాడుతుంది రుద్రాని. ఒకవేళ అదే గనక జరిగితే ఎలాగమ్మా అని అడుగుతాడు రాహుల్. అప్పుని పెళ్లి చేసుకుంటానని కళ్యాణ్ చెప్తే ఎలా అని అడుగుతాడు రుద్రాణిని. అప్పుడు రుద్రాణి అంటుంది, నాకు అలా చేస్తే ఏం చేయాలో నాకు తెలుసురా, నాకు సరైన బాణం నా దగ్గర ఉంది, దాన్ని లక్ష్మి రెచ్చగొడతాలే అని చెప్తుంది రుద్రాణి రాహుల్కి. రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ వాళ్ళు కలిసిపోయారు అని అనుకున్నాను, కాకపోతే ఇలా దూరంగా ఉంటున్నారని నాకు అస్సలు తెలీదు అని అంటాడు రాజ్. వాళ్ళు అలా దూరంగా ఉండడం అస్సలు నచ్చట్లేదు అని అంటుంది కావ్య. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కావ్య అంటుంది, మన కాపురమే కరెక్ట్గా లేదు, మనం ఒకరి గురించి ఆలోచిస్తున్నాం అని అంటుంది కావ్య. అప్పుడు రాజ్
అప్పుడు రాజ్ని అడుగుతుంది కావ్య, ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు నైట్ నాకు ఏదో మ్యాటర్ చెప్పాలని మీరు అన్నారు, ఆ రోజు చెప్పలేదు, అదేంటి అని అడుగుతుంది కావ్య. అప్పుడు రాజ్ అంటాడు, చెప్పడానికి ట్రై చేస్తాడు, నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్తాను అనేసి అంటాడు. తను కళ్ళు మూసుకుంటుంది. ఎందుకండి నేను కళ్ళు మూసుకోవడం అని అంటాడు. నువ్వు ఒకసారి మూసుకుంటే నేను చెప్పగలుగుతాను, నువ్వు మూసుకో అని చెప్తాడు. తను మూసుకున్నట్టు నటిస్తుంది. ఎందుకు అలా మధ్యలో తెరుస్తున్నావు, నేను చెప్పను అని అంటాడు రాజ్. ఎందుకండి మీరు ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారా, ఎందుకు అలా చెప్పట్లేదు, ఎందుకు మూసుకోమంటున్నారు అని అంటే, చిలిపి నువ్వు సైలెంట్గా మూసుకుంటేనే నేను చెప్పగలుగుతాను అని అంటాడు రాజ్. అలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఏంటి అంటే నేను 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 అనుకుంటూ ఉంటాడు. అంతలో కావ్య వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడికి రాజు అంతరాత్మ వస్తుంది. వచ్చి, ఏంటి నువ్వు చెప్పేది, తను ఎప్పుడో వాష్రూమ్కి వెళ్ళేసింది, నువ్వు ఎవరికి చెప్తున్నావు, నువ్వు ఈ జన్మలో చెప్పవు, ఈ జన్మలో నువ్వు మారవు అని అంటాడు రాజు అంతరాత్మ. లేదు, నేను ఎలాగైనా ఇప్పుడు చెప్పేస్తాను చూడు, ఇంకా ఇప్పుడు కన్ఫామ్గా చెప్పేస్తాను, దాని బయటికి రావడంతోనే నేను మొత్తం చెప్పేస్తాను అని అంటాడు రాజు. అవునా, చూద్దాంలే, నాకైతే నేను అంతరాత్మనయ్యండి, నాకే నీ మీద నమ్మకం లేదురా, ఏంటో చూద్దాం అని అంటుంది అంతరాత్మ. కావ్య చాలా నీరసంగా బయటికి వస్తుంది. ఏంటి, ఏమైంది, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా, ఏమైంది అని అంటాడు రాజు. అప్పుడు కావ్య అంటుంది, నెలకు వచ్చే ప్రాబ్లం లేండి, సరేలేండి, నాకు చాలా నీరసంగా ఉంది, నేను పడుకుంటాను, రేపు ఇదే టైంకి కళ్ళు మూసుకుంటా, మీరు చెప్పారులేండి అని అంటూ వెళ్ళి పడుకుంటుంది కావ్య. అప్పుడు రాజ్ అంతరాత్మ అంటుంది, నీ దరిద్రం ఏంట్రా ఇలా ఉంది, నువ్వు లైఫ్లో నీకు ఇది మారదులే, ఏం చేస్తావు, మూసుకొని పడుకో అని అంటూ వెళ్ళిపోతుంది రాజ్ అంతరాత్మ. బంటు అప్పు ఇద్దరు కూరగాయలకు వెళ్ళేసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. రోడ్డు మీద 3 రౌడీగాళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళు అప్పుని కామెంట్ చేస్తూ ఉంటారు. అగో ఆ రోజు హోటల్లో దొరికావంట కదా అనుకుంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. తను ఎంత సైలెంట్గా ఉన్నా రెచ్చగొడుతూ ఉంటారు అక్కడ కూర్చున్న వాళ్ళు. ఏంటి, మేము ఈ ఏరియాలోనే ఉంటున్నాం కదా, మాకెందుకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు, అయినా మాకు డబ్బు లేదనా, ఓహో డబ్బున్న వాళ్ళతోనే వెళ్తావా, నాకు తెలిసిన చాలా రిచ్ హోటల్ ఉంది, అక్కడ నేను బుక్ చేస్తాను, వస్తావా అని అనుకుంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. తను ఎంత సైలెంట్గా వెళ్ళినా చాలా రెచ్చగొడుతూ ఉంటారు. అప్పు చూస్తూ తట్టుకోలేక అక్కడికి వస్తుంది. వచ్చి ఒకని చెంప పగలగొడుతుంది. వాడు వెళ్ళి ఒక రాయి పైన పడతాడు. అలా బ్లడ్ కారుతుంది. బంటు కవి గారికి కాల్ చేస్తాడు. కవి అంటాడు, ఏంటి బంటు, నేను నీకు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి, నీకు కూడా నేను అలసైపోయానా అని అడుగుతాడు. లేదు, అప్పునే మాట్లాడకు అని చెప్పింది అని చెప్తాడు. మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు అని అడుగుతాడు కవి. లేదు, అప్పుని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే టెన్షన్ పడతారని ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పాలో తెలియక మీకు కాల్ చేశాను అని అంటాడు బండు. సరే నేను వస్తాలే అని అంటూ కవి పెట్టేస్తాడు. కవి గారు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ ఎదురుపడుతుంది. ఎటు వెళ్తున్నావు, అప్పు దగ్గరికేనా అని అడుగుతుంది. నేను బయటికి వెళ్తే అప్పు దగ్గరికేనా అని మనసులో ఇలా అనుకుంటాడు. ఒకవేళ నేను అప్పు దగ్గరికి అని చెప్తే మళ్ళీ గొడవ చేస్తారు కావచ్చు అనేసి వాళ్ళ మమ్మీకి ఇలా నా ఫ్రెండ్ కాల్ చేశాడు, ఏదో ఆపదలో ఉన్నాడంట, అందుకే కాల్ చేశాడు, వెళ్తున్నా అని చెప్తాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బంటు కవిని తీసుకొని వచ్చి వీళ్ళే అప్పుని కామెంట్ చేసింది అని చెప్తాడు కవి గారికి. కవి వాళ్ళని చూసి చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్ర తీసుకొని వాళ్ళని కొడతాడు. కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వచ్చి కవిని ఎంత ఆపినా కూడా ఆగడు. అప్పు కూడా మొత్తుకుంటుంది కవి ఆగు అని, అయినా కూడా ఊరుకోడు. ఎస్ఐ గారు రాజ్ కావ్య వాళ్ళే కాల్ చేసి చెప్తాడు, ఇగో మీ కళ్యాణ్ని అరెస్ట్ చేశాం, ఎందుకంటే కానిస్టేబుల్ అందరి మీద చేసుకున్నాడు అని చెప్తాడు. ఇలా చేసినందుకు జైలుకి పంపించక తప్పదు అని చెప్తాడు. రాజ్ కావ్య ఇద్దరు షాక్ అవుతారు. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.